अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా अपराधिनि येसయ్యా కృప చూపి బ్రోవుమయ్యా. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 26వ రోజు. యేసుక్రీస్తు ప్రభు శిలువ శ్రమల ధ్యాన కూడిక 26వ రోజు. అందరూ త్వరగా రండి, ప్రార్థన ప్రారంభిద్దాం. కేవలం 14 రోజులే ఉన్నాయి. ఇది 26వ రోజు. ఇంతవరకు వస్తున్న ప్రతి బిడ్డ కొరకు దైవ ఆశీర్వాదాలు. త్వరగా రండి, ప్రార్థన చేద్దాం, ప్రారంభిద్దాం. సత్య సంపూర్ణుడా గొప్ప తండ్రి, 26వ రోజు క్రీస్తు యేసు ప్రభు శ్రమల ధ్యాన కూడికను ప్రేమించి ఆశీర్వదించండి, ఘనపరచండి, స్థిరపరచండి. దేవుని వాక్యం బిడ్డలకు అనుగ్రహించండి. ఆది అంత మీరే ఉండి నడిపించండి. ఇంతవరకు ప్రశాంతంగాను క్షేమంగాను శిలువ శ్రమల ధ్యాన కూడిక నిర్వహిస్తున్న మీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసునామములో అడిగి పెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. కొన్ని రోజుల క్రితం నేను ఒక వాక్యం చెప్పాను. అది మార్కు సువార్తలోని వాక్యం. మనుష్యుల లోపల నుంచి 13 చెడ్డ విషయాలు వస్తాయి. అందులో నరహత్య అనే దగ్గర కయ్యూను గురించి మాత్రమే చెప్పాను. ఆ రోజు ఇది ఓపెనింగ్, షెడ్ ఓపెనింగ్. ఒక 15 నిమిషాలు చెప్పి క్లోజ్ చేసి దాని కంటిన్యూషన్ ఇంకా ఉంది. దొంగతనము, నరహత్య ఇవన్నీ కూడా 13లోనే ఇమిడి ఉంది. లోపల నుండి వెలుపల నుండి లోపలికి పోయి అపవిత్రం చేసేది ఏమి కానీ లేదు, కానీ లోపల నుంచి బయటకు వస్తుంది. మనిషి హృదయంలో 13 చెడ్డ గుణాలు ఉన్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయం ఇంటికెళ్ళి చదువుకోండి. ఇక్కడ మార్కు 7:15 ఇంటికెళ్ళి చదవండి. అందులో నరహత్య అనే మాట చెప్తూ మొదటి నరహంతకుడైన కయ్యూను గురించి చెప్పారు. ఇంకొక మహానుభావుడు అన్నాడు. ఆయన ధర్మశాస్త్ర ప్రదాత. భారతదేశానికి మన రాజకీయ పదంగా భారతదేశంలో ఉండే అన్నీ కూడా ఎలా జరగాలో చెప్పినటువంటి మహనీయుడు వల్లే ధర్మశాస్త్రం బోధించినటువంటి వారు ఒకరున్నారు. ఆయన మోషే. ఆ మోషే గారు కూడా నరహంతకుడైనాడు కనుక్కున్నాడు. అంటే మనం ఎంతటి వారివైనా ఎప్పుడో ఒకప్పుడు పాపము, ఘోరమైన పాపము చేస్తూనే ఉంటాం. అయినా ఆయన దయామయుడు, కరుణామయుడు కనుక మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. అటువంటి నరహంతకుడుగా ఉన్నటువంటి మోషేకి కూడా దేవుని ఆశీర్వచనం ఉంది. నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు కదండి. మిక్కిలి సాత్వికుడు, ఇంకా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దావీదుని గురించి ఏముంది? నా హృదయానుసారుడైన మనుష్యుడు. ఒక్కొక్క క్యాప్షన్ గుర్తుపెట్టుకోండి. దావీదుకేమో నా హృదయానుసారుడైన మనుష్యుడు
హీ హూ డీల్స్ అకార్డింగ్ టు మై హార్ట్, అది కింగ్ డేవిడ్. ఇక్కడేమో నా ఇల్లంతటిలో ద మోస్ట్ ప్రామినెంట్ పర్సన్ ఇన్ మై హౌస్, మా ఇల్లంతటిలో నమ్మకమైన. అప్పటికి నరహత్య అయిపోయింది. దేవుని వద్ద క్షమాపణ పొందటానికి అటువంటి హంతకుడికే ఉన్నప్పుడు మామూలు మనుషులకు లేదా ఉన్నది? ఆ వాక్యంలోకి వెళ్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతాను, వినండి. నిర్గమ 2వ అధ్యాయం 11. ఆ దినములలో మోషే పెద్దవాడే తన జనుల యొద్దకు పోయి వారి భారములను చూశాను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూశాను. అతడు ఇటు అటు తిరిగి చూసి ఎవడును లేకపోగా ఆ ఐగుప్తీయుని చంపి ఇసుకలో వారిని కప్పిపెట్టాడు. మరునాడు అతడు బయటకు నడిచి వెళ్ళుచుండగా హెబ్రీయులైన మనుషులిద్దరు పోట్లాడుచుండిరి. అప్పుడు అతడు అన్యాయము చేసిన వారిని చూసి నీ మీద వారిని కొట్టుచున్నామని అడుగగా అతడు, నా మీద నిన్ను అధికారిగానో తీర్పరిగానో నియమించిన వాడు ఎవడు? నీవు ఆ ఐగుప్తీయుని చంపినట్లు నన్నును చంపదలుచుకున్నావా అనెను. అందుకు మోషే, నిశ్చయముగా ఈ సంగతి బయలుపడిననుకొని భయపడాను. ఫరో ఆ సంగతి విని మోషేను చంపజూసాను. కానీ మోషే ఫరో నుండి పారిపోయి మిథ్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిథ్యాను యాజకునికి 7 కుమార్తెలుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు నీళ్లు చేది తొట్లలో నింపుచుండగా మంద కాపలు వచ్చి వారిని తోలివేసిరి. అప్పుడు మోషే లేచి వారికి సహాయం చేసి మందకు నీళ్లు పెట్టెను. అంతవరకు చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి వెనుకడిలో దీవించుగా. ప్రార్థన చేద్దాం. పద్మా ప్రేయర్ చేయ. కొంచెం పెద్దగా. ఆమె రాత్రి చేసిన అమ్మాయి, ఇప్పుడు చేసిన అమ్మాయి కూడా బాగా చేశారు. మీరు ఎందుకు దూరంగా ఉంటారు? ప్రేయర్ చేయమన్నప్పుడు వెంటనే చేయండి. యూ కెన్ ప్రే. మీరు ప్రార్థన చేయగలరు. సరే, మోషే మిక్కిలి బలాఢ్యుడు. మోషే ఎక్కడ పెరుగుతున్నాడంటే, ఈ వాక్యం చదువుకున్న వాక్యం జరిగేటప్పటికీ ఆయన మహారాజు అంతఃపురంలో పెరుగుతున్నాడు. రాకుమారుడిగా పెరుగుతున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడిగా పెరుగుతున్నాడు. సకల సదుపాయాలు ఉన్నాయి, సర్వ భోగ భాగ్యాలు ఉన్నాయి, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. వాస్తవానికి ఐగుప్తు దేశానికి కాబోయే రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో మోషే ఏం చేశాడంటే, అసలు నా జనమంటూ ఉన్నారు. అప్పుడు తెలిసిపోయింది మోషేకి, బిడ్డలు ఎవరన్నా పెంచుకున్నారనుకోండి,
10-11 ఏళ్ళు వచ్చినప్పుడు కూడా తెలిసిపోద్ది. ఎవరి బిడ్డో తెలిసిపోయి తహతహలాడుతూ ఉంటుంది ఆ బిడ్డ. నా తల్లిని చూడాలి, నా తండ్రిని చూడాలి. ఎంతైనా పెట్టి తమ బిడ్డగా పెంచుకొని, అది రక్తబంధం. ఇరుగు పొరుగు వాళ్ళు చెప్తారు, నువ్వు వెళ్ళి ఆ బిడ్డో కాదు, అలా నోళ్ళు దగ్గర వెళ్ళి తెచ్చుకొని పెంచుకుంటారు. అక్కడ నుంచి అంతర్మదనం. మా అమ్మ ఎలా ఉంటుంది, మా నాన్న ఎలా ఉంటాడు, నా ప్రజలు ఎలా ఉంటారు. అరుగోనయ్యా నీ ప్రజలు ఇసుక మట్టి తొక్కుతున్నారు ఇటుకల కొరకు. అడుగునయ్యా వెట్టి చాకరి చేస్తున్నారు నీ సొంత వారైన హెబ్రీయులు. హెబ్రీయులు అనేవి ఇశ్రాయేలీలో ఒక తెగ. మోషే కూడా హెబ్రీయుడే. హీబ్రూ అంటారు. హీబ్రూ వీళ్ళంతా కూడా ఫరో ఆస్థానంలో హీబ్రూ బానిసలు. వాళ్ళ చేత కష్టం చేపిస్తున్నాడు ఫరో. భటులందరూ కొడుతున్నారు వాళ్ళని, ఇంతో అంతో అన్నం పెడుతున్నారు. వాడు ఐగుప్తు దేశాలతో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలీలో ఒకటేగా హెబ్రీయులు. ఇప్పుడు అనిపించింది మోసెస్, నేను తిని హాయిగా జీవిస్తూ ఉన్నానే, మా అమ్మ ఎలా ఉంది, మా నాన్న ఎలా ఉంటారు, నా ప్రజలు ఎలా ఉన్నారు, నా ప్రజలను చూడాలి అని తహతహలాడిపోయినాడు. ఇక ఆ ప్రయత్నం మీద ఉన్నారు. బిడ్డలు నీ చదువులో చదువుకొని ఉంటారు. కపిలవస్తు రాజ్యానికి శుద్ధోదరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకి సిద్ధార్థుడు అనే కొడుకు ఉండేవాడు. సిద్ధార్థుడు పుట్టినప్పటి నుంచి కూడా శుద్ధోదన మహారాజు తన కొడుక్కి ఊరు చూపించకూడదు, అంతఃపురంలోనే ఉండాలి. బయటికి వెళ్ళి ప్రజలు చూడకూడదు. ప్రజలు చూస్తే జాలి దయ వచ్చేస్తుంది. కాబట్టి నా ప్రజలు బయటికి వెళ్ళకూడదు అని భటులకు ఆజ్ఞాపించాడు. సిద్ధార్థుడు అక్కడే జీవిస్తూ ఉన్నాడు, హాయిగా ఉన్నాడు. ఒకరోజు శుద్ధోదనుడు యుద్ధానికి వెళ్ళిపోయినాడు తండ్రి గారు. సిద్ధార్థుడు తన యొక్క రథం నడపడానికి సిద్ధమై ఉన్న వాడిని పిలిచాడు. ఆ రథం కూడా అక్కడే అంతఃపురంలోనే తిరిగాడు, పెద్ద కాకపోవడం. ఒకసారి నన్ను బయటికి తీసుకెళ్ళవా అని అడిగాడు. నాన్నగారికి తెలిస్తే ఊరుకోడు. నేను చెప్పను, నువ్వు కూడా చెప్పొద్దు, ఒకసారి బయట ప్రపంచం చూడాలని ఉంది అన్నాడు. అప్పటికి సుమారు 18-19 సంవత్సరాలు వచ్చేసింది సిద్ధార్థుడు. ఇంతవరకు బయట ప్రపంచమే చూడాల. ఇప్పుడు నేను చూడాలనుకున్నాడు. సరేనని రథం ఎక్కించి బయటికి తీసుకెళ్ళాడు. అంతఃపురం బయటికి వెళ్ళగానే మొట్టమొదట ఒక పండు ముసలివాడు వంగి నడుస్తున్నాడు. ఇదేంటి అతను ఇట్లా వంగిపోయాడు. మనుష్యుల జీవితం అలాగే ఉంటుందయ్యా, ఈ వయసు ఎప్పుడు ఇలాగే ఉండదు. పెద్ద అయిన తర్వాత అలా వంగి నడవటం సంభవిస్తుంది అని చెప్పాడు. చెన్నుడు, రథసారి పేరు చెన్నుడు. అవునా, ఉండే కనుక్కుమంది సిద్ధార్థుడు. మరికొంచెం దూరం వెళ్తున్నారు. ఒక శవాన్ని మోసుకొస్తున్నారు. వెనుక ప్రజలు ఏడుస్తున్నారు. చెన్నా ఇదేంటి? అవునయ్యా, జాతర్ష మరణం ధ్రువం. మనిషి చనిపోతాడు, చనిపోయిన తర్వాత శ్మశానానికి అలా తీసుకెళ్తాడు. అవునా? అక్కడ తీసుకెళ్ళి ఏం చేస్తారు? దహనం చేస్తారు. చిన్న నాకు కూడా అంతేనా, నువ్వైనా మీ నాన్న అయినా ఎవరికైనా? అవునా? ఇంకా ఎక్కువ లోపల కలత ఏర్పడింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళినాడు. అక్కడ అడుక్కునే భిక్షకులు కనపడ్డారు. చిన్న మీరేంటి? ఆకలికి తట్టుకోలేక
భిక్షాటన చేస్తున్నారు. అవునా? పంచభక్ష పరమాన్నాలు తింటున్న నాకు ప్రపంచం తెలియదే, రథ వెనక దిక్కు, ఇక నేను చూడలేను, వెనక దిక్కు అని వెళ్ళిపోయినాడు. బాగా ఆలోచిస్తా పడుకున్నాడు. ఇక నిద్ర పట్టట్లేదు అతనికి. రాత్రి ఆలోచించి అప్పటికే 19 yearsకి పెళ్ళై ఉన్నాడు. యశోదర తన భార్య. లేచి యశోదర దగ్గరికి చూశాడు. ఇదే ఆఖరి చూపు అనుకున్నాడు. నిద్రపోయేవాడు చూసుకున్నాడు. అంతఃపురం దాటి బయటికి వెళ్ళిపోయాడు. కాలి నడకన వెళ్ళిపోయాడు. తెల్లారేటప్పటికి అంతఃపుర వాసులకు తెలియదు. సిద్ధాంతుడు వెళ్ళిపోయాడు. అడవుల్లోకి, దేశంలో మొదలుపెట్టి నడక ప్రయాణం చేస్తున్నాడు. ఇదేంటి? మరణాలు ఎందుకు వస్తాయి? వార్ధక్యం ఎందుకు వస్తాయి? భిక్షాటన ఎందుకు వస్తుంది అని తిరుగుతూ గయా అనే పట్టణంలో బోధి చెట్టు కిందకు వచ్చినాడు. బోధి చెట్టు, దాని చెట్టు పేరు. అలాగే ఉండిపోయినాడు. తపస్సు చేయడం ప్రారంభించాడు. నిద్ర లేదు, ఆహారం లేదు. అసలేంటి? వాట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ లైఫ్? మనిషి ఎందుకు మరణించాలి? మనిషి ఎందుకు అడుక్కోవాలి? మనిషి ఎందుకు ఒంగిపోవాలి? ఏంటి జీవితం అని ఉండిపోయినాడు. చాలా యంగ్గా ఉన్న యశోదర ఏడుస్తూ ఉంది. ఒక రైటర్ రాశారు, చూసి యశోదరి ఏడుపు రాశారు. కన్నీళ్లతో ప్రభువు కదిలి వెళ్ళినాడు. శోకమా కన్నెత్తి చూడకమ్మా, కోకిలా కొంతెత్తి వేయబోకమ్మా, పరమ సుకుమారములు నా ప్రాణేశు పాదాలు. ఆ రాసి ఒక పెద్ద రచన. చదువుతుంటే ఆనందంగా ఉంటుంది. ఎప్పటి పరమ సుకుమారములు నా ప్రాణేశు పాదాలు. ముళ్ళు ముంచుకుంటే కందిపోతాడేమో, అలా సాగిపోయింది ఆ కవిత. అనేకమైన బుక్స్ చదివినప్పుడు అవన్నీ నాకు జ్ఞాపకం ఉన్నాయి కాబట్టి చెప్పగలుగుతున్నాను. అటువంటి భార్యను వదిలేశాడు. అల్లారు ముందుగా పెంచుతున్న తండ్రిని వదిలేసినాడు. దేశంలోకి వెళ్ళిపోయినాడు. చివరికి యోగిగా మారిపోయినాడు. అతని చుట్టూ కొంతమంది తపస్సు చేయడానికి వచ్చిన యువకులు ఉండిపోయినారు. ఏంటి ఇంత మనం కూడా ఉన్నాం. అందరూ కలిసి తపస్సు చేస్తున్నారు. మధ్యలో పండ్లు తెచ్చి పెడుతున్నారు ఆయన. ఆ సిద్ధార్థులు నేర్చిన సత్యం ఏంటంటే ధర్మమే బతకాలి, ధర్మే బతకాలి, అసత్యం ఆడకూడదు, ధర్మమే బతకాలి, అసత్యం అనేది ఆడకూడదు అని ప్రసంగం చేయడం ప్రారంభించాడు. సత్యం వద ధర్మం చర. సత్యం ఎప్పుడు ఉండాలి, ధర్మగుణం ఎప్పుడు ఉండాలి. అహింస పరమో ధర్మ. మనిషిని మనిషి హింసించకూడదు. ఆయనే బుద్ధి వచ్చింది కనుక బుద్ధుడైనాడు. ఆయన పేరే గౌతమ బుద్ధ. ఆయన పేరే, సిద్ధార్థుడి యొక్క పేరు గౌతమ బుద్ధుడు. ప్రియమైన బిడ్డలారా, తర్వాత బుద్ధిజం స్థాపించినాడు, బౌద్ధ మతం. ఆ బౌద్ధ మతంలో మనిషిని మనిషి కొట్టకూడదు, హింసించకూడదు, మనిషి అబద్ధం ఆడకూడదు, ఎప్పుడూ సత్యమే చెప్పాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బుద్ధ ప్రామిస్ చదువుతుంటే ఖచ్చితంగా ఏసై గుర్తొస్తాడు. కొన్ని కలుస్తూ ఉంటాయి. ప్రతి వాడు తన పొరుగు వారితో సత్యమే పలుకవలెను. ఏసై చెప్పాడు. అవునా? నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. ఇక బుద్ధిజం అనుపరుస్తారు. తర్వాత ఆయన పెద్దవాడై యాచకుడైనాడు. జోరు తగిలించుకొని ప్రతి ఇంటికి వెళ్ళి భవతి భిక్షాంతేహి అన్న పదం కూడా అయింది.
అమ్మా భిక్షమే తల్లి అని. ప్రియమైన బిడ్డలారా, చరిత్ర చదువుతుంటే కొన్నిసార్లు కన్నీళ్ళు వస్తాయి. అలా తిరుగుతూ తిరుగుతూ వారింటికే వచ్చాడు. భవతి భిక్షాందేహి అంటే యశోదర బయటకు. అయ్యో నా ప్రభువేనే నా యజమాని అని. ఆమె కూడా రాజవస్త్రాలు తీసివేసి ఆభరణాలు తీసివేసి బుద్ధుడితో పాటు ప్రయాణం కొనసాగించింది. అది ఖచ్చితంగా జరిగిన కథ. చరిత్ర సత్యం. అలాగే ఇప్పుడు నా ప్రజలను చూడాలి. ఎవరి మాటది? మోషే. నా ప్రజలు ఎందుకు ఇసుక దొక్కాలి? నా ప్రజలు ఎందుకు కష్టం చేయాలి? నా ప్రజలకు ఎంత చాకరీ ఏంటి అని బయటికి వెళ్ళిపోయినాడండి. భారాన్ని చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఒక తనవాడైన హెబ్రీయుడు, కూలివాళ్ళంతా హెబ్రీయులే, నేను కూడా హెబ్రీయుడినే అనుకుంటున్నాడు అని నిర్ధారణకు వచ్చాడు. ఒక ఐగుప్తీయుడు కొడుతుంటే చూశాడు. కొడబెట్టి కొడుతున్నాడు, పని చేయరా అని. తన్ను తినేవాడు నావాడు, తన్నేవాడు ఐగుప్తీయుడు రాజవంశ అని. మోషే పెద్ద పర్సనాలిటీ. అతన్ని రిష్టే ఇంతలా ఉన్నాడు. ఒకే గుద్దాడు. ఎన్సైక్లోపీడియాలో ఉంటుంది. ఒక్క దెబ్బకు చచ్చిపోయాడు. చచ్చిపోయిన వాడు ఏం చేశాడంటే గబగబ ఇసుకలో పూడ్చిపెట్టి మట్టి ఇసుకు తెలిసి వెళ్ళిపోయాడు. తర్వాత ఎవరు చూడలేదని వెళ్ళిపోయినాడు. 2-3 రోజులు అయింది. తన వారైన హెబ్రీయులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. తన సొంత జాతి అన్యాయంగా కుట్టేవాడు చూసి, పోయి నువ్వెందుకు నీ పొరుగు వాడిని కొడుతున్నావు అంటే, నీ మీద మా మీద నిన్ను అధికారిగాను తీర్పరిగాను పెట్టినోడు ఎవడు? ఇళ్ళంతా ఒక్కడమే, మొక్క జాతి. కొట్టుకుంటున్నవాడు తన సొంత జాతి అంటున్నాడు. నిన్ను నా మీద అధికారిగా తీర్పరిగా పెట్టిన వాడెవడు? నీవు ఆ ఐగుప్తీయుని కొట్టి చంపి ఇసుకలో పెట్టేవే, అట్లా నన్ను కూడా చంపాలనుకుంటున్నావా? ఇప్పుడు భయమేసింది మోషే. అక్కడి నుంచి పారిపోయినాడు. ఈ సంగతి మరొకటి తెలిసింది. మోషే కనబడితే చంపేయండి అని ఆజ్ఞాపించినాడు. పారిపోయాడు. మిర్జాల దేశంలో వెళ్ళిపోయినాడు. ఆకలి, ప్రయాణం, అలసట, మంచినీళ్ళు చేతి పోసేవాడు ఎవరన్నా ఉంటారని మిర్జాల దేశంలో బావి దగ్గర సతికిలబడి కూర్చున్నాడు. బావి కారుకొని కాళ్ళు చాపుకొని కనీసం నీళ్ళైనా ఇచ్చేవాళ్ళు ఉంటారని. అక్కడి నుంచి వేరే స్టోరీ అది. ముజ్జాను యాజకుడికి 7 కుమార్తెలు ఉంటే ఆ 7 కుమార్తెలు వచ్చి మందకు నీళ్ళు తోడుతూ ఉన్నారు. వాళ్ళ దగ్గర నీళ్ళు తాగాడు. అక్కడే తొట్లుంటాయి. ఈ నీళ్ళు ఇంటికి తీసుకెళ్ళరు. పశువులన్నింటిని తెచ్చి బావి దగ్గర ముందుగానే కట్టుకున్న పెద్ద తొట్లలో నీళ్లు నింపుకొని ఆ పశువుని తొట్లలో తాగించి తీసుకెళ్తారు. అది రోజు పని. బావి దగ్గర నీళ్ళు ఇంటికి కాకుండా బావి దగ్గర అంచున పెద్ద పెద్ద తొట్టులు ఉన్నాయి. పశువుల కాపర్లు ఆ తొట్లు నింపుకొని వాటిలో వాళ్ళ మందకు నీళ్లు పెట్టి వెళ్తారు. ఇలా వాళ్ళు కూడా తొట్లని నింపుకున్న తర్వాత కొంతమంది మంద కాపర్లు పురుషులు వచ్చారు. వచ్చి ఈ ఆడపిల్లల్ని తోలేశారు. పడిపోయారు. వాళ్ళ మందకు నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నీళ్ళన్నీ అయిపోయినాయి. పరాక్రమశాలి, భుజబలశాలి అయిన మోషే ఒక్కడు ఆ తొట్లన్నీ నీళ్ళతో నింపేశాడు. వాళ్ళకి సహాయం చేశాడు. ఆడపిల్లలను తోడుకోకుండానే తానే నీళ్ళ తొట్లన్నీ నింపుకున్నాడు. ఇక త్వరగా ఇంటికి వెళ్ళిపోయినాడు. వారి తండ్రి మిద్యాను యాజకుడైన రఘుయేలుకి ఇంకో పేరు కూడా ఉంది. సరే, ఏమా ఈరోజు చాలా త్వరగా వచ్చారు అంటే అందుకు వారు ఐగుప్తీయుడు. మోషేని ఏమనుకుంటున్నారు?
ఐగుప్తీయుడు కూడా మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించి వడిగా నీళ్లు చేతి మాకు పెట్టిననగా, కుమార్తెలారా అతడెక్కడ? ఆ మనుషుని ఎలా విడిచి వచ్చారు? భోజనానికి అతను ఎందుకు పిలుచుకురాలేదు? పోండి, భోజనానికి పిలుచుకురాడు అతన్ని. రఘుయేలు అనగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన ఇంటికి తెలుసుకున్నారు. అంతవరకు రాపుదాం. ప్రభు చిత్తు పెట్టి మరొకసారి చెప్తాం. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, మోషే చేసినటువంటి ప్రప్రథమ పొరపాటు ఇది. రెండవ పొరపాటు కూడా ఉంది. నిర్గమకాండం 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 15వ వచనం. మోషే శాస్త్రము గల 2 పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చాను. ఆ పలకలు ఇరుప్రక్కల వ్రాయబడినవి. ఏమి వ్రాయబడ్డాయమ్మా? 10 ఆజ్ఞలు, 10 కమాండ్మెంట్స్. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడిన. ఆ పలకలు దేవుడు చేసినవి. జాగ్రత్త చూడండి అన్నమాట. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని వ్రాత, దేవుని చేతి వ్రాత అండి. ఆ ప్రజలు కేకలు వేయించుండగా యెహోషువ ధ్వనిని పాడెములో యుద్ధధ్వని మోషేతో అనగా, అతడు జయధ్వని కాదు, అపజయధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినపడుతూ ఉంది. అతడు పాడెములకు సమీపింపగా ఆ తోడను వారు మాట చూశారు. మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత 40 దినాలు 40 రాత్రులు ఉపవాసం ఉండి 10 ఆజ్ఞల రాతి పలకలు తెస్తూ ఉంటే కింద ప్రజలు ఏం చేస్తున్నారో తెలుసండి? బంగారు దూడం చేసుకొని వారి గొలుసులు నగలన్నీ ఇప్పి పోత పోసి దూడం చేసుకొని నాట్యమాడుతున్నారు. అప్పుడు మోషే కోపపడెను. 19వ చివరి భాగం. అతడు ఆ కొండ దిగువన తన చేతుల్లో నుండి ఆ పలకను పడవేసి వాటిని పగలగొట్టెను. కరెక్ట్ అయింది, పగలగొట్టొచ్చా? అవి దేవుడు చేసిన పలకలు. దాని మీద నా రాతలు ఎవరి అని ఉంది? దేవుని చేతి రాతలు. మోషేకి ఎంత కోపం వచ్చిందో చూడండి. అక్కడ కోపంతోనేమో ఐగుప్తుడిని కొట్టి చంపేశాడు. ఇక్కడ కోపంతోనేమో ధర్మశాస్త్రాన్ని పగలగొట్టేశాడు. 40 దినాల ఉపవాసం తర్వాత మోషేకి దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. 10 ఆజ్ఞల పలకలు ఇచ్చాడు. రాతి పలకలు దేవుడే తయారు చేసుకున్నాడు. వాటికి అటు ఇటు దేవుడి చేతి వ్రాతతో ఉంది. అటువంటి వాటిని మోషే కోపం మండిపడి ఆ కొండ దగ్గర చేతుల్లో నుండి ఆ పలకలను పగలగొట్టాడండి. చూసారా? వారు చేసిన దూడను తీసుకొని అగ్నితో కాల్చివేశాడు. పొడి చేసి నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలు చేత తాగించినాడు. ఇప్పటికి మోషే 2 ఘోరమైన దుష్కార్యాలు చేశాడు. మనిషిని కొట్టి చంపి ఇసుకలో పాతి పెట్టుట ఒకటి, ఆడపిల్లలకు సహాయం చేసేది పక్కన పెడదాం. రెండవ ఘోరం ఏంటంటే సాక్షాత్తు యెహోవా దేవుడి చేత తయారు చేయబడి ఆరి చేత వ్రాయబడి రాతి పలకలను పగలగొట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయమైన దేవుడి యెహోవా, అయ్యో 40 దినాలు ఉపవాసం ఉన్నాడే, 40 రాత్రులు ఉపవాసం ఉన్నాడే, ఎంత కోపం వచ్చింది! ప్రజలందరికీ అందించవలసిన ధర్మశాస్త్రాన్ని పగలగొట్టాడే, ప్రజలందరికీ ఇవ్వాల్సిన 10 ఆజ్ఞల రాతి పలకలు పగలగొట్టాడే అని దేవుడు ఏం చేశాడో తెలుసండి? 34వ అధ్యాయం దేవుడు మరలా ఇస్తున్నాడు చూడండి. మరియు యెహోవా మోషేతో, మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలు నీవే చెక్కు. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీద వాక్యములను నేను ఈ పలకల మీద వ్రాసేదను. ఇంతకుముందు ఆ రాతి పలకలు కూడా దేవుడే చేశాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వే చేయకూడదు, వాటి మీద నేను రాస్తాను 10 ఆజ్ఞల్ని అని దేవుడు చెప్పాడు.
ఉదయమున నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధిలో ఉండు, నాకు ప్రార్థన చేస్తా ఉండు. ఏ నరుడు నీతో ఈ కొండకు రాకూడదు, నువ్వు ఒక్కడవేరా. కొండ మీదకి ఏ నరుడు రాకూడదు, ఏ నరుడు ఈ కొండ మీద ఎక్కడైనా కనబడకూడదు. ఈ కొండ గుడిలైన ఎద్దులైనా మేయకూడదు. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కెను. మోషే తనకి యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకట లేచి 2 రాతి పలకలు చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కినాడు. సరే, తర్వాత ఆ పలకలు తీసుకొచ్చినాడు. దీనికి దేవుడి కోపం లేదనుకుంటున్నారా? దేవుడి కోపం మండిపడింది. ఎందుకంటే తానిచ్చిన ధర్మశాస్త్రాన్ని కోపంతో పగలగొట్టేసినాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటికి మోషేలో కోపము, నరహత్య 2 దుర్గుణాలు కనపడ్డాయి. అయినా దేవుడు మోషేని క్షమిస్తూ, దేవుడు చూడండి ద్వితీయోపదేశ కాండంలో 32వ అధ్యాయంలో దీనికి తగిన శిక్షలు దేవుడు ఇస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 52వ వచనం చూడండి. ఎదురుగా దేశము చూచుదో కానీ నేను ఇశ్రాయేలుకి ఇస్తున్న దేశంలో నీవు ప్రవేశింపవు. ఆ దేశం పేరు కనాను. చూడండి, మోషేకి దేవుడు ఇచ్చిన శిక్ష. ప్రజలందరినీ అక్కడి దాకా నడిపిస్తావు, ప్రజలందరూ ఆ దేశం చూస్తారు, నువ్వు కూడా చూస్తావు. కానీ నేను ఇశ్రాయేలుకి ఇచ్చుతున్న ఆ దేశమున నీవు ప్రవేశించవు. 34వ అధ్యాయం 4వ వచనం, ద్వితీయోపదేశ కాండం 34:4. మరియు యెహోవా అతనితో ఇట్లనెను, నీ సంతానమునకు మరియు నీకిచ్చిన అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను ప్రమాణం చేసిన దేశం ఇదే కనానయ్యా. కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చితిని, కానీ నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. నది అవతలే ఉన్నారు, అదిగో నది అవతల కనాను ఉంది చూడు, ఇక్కడ ఆగిపో. మోషే స్టాప్ దేర్, యు కెనాట్ క్రాస్ ది రివర్. ఈ నది దాటి అవతలకి వెళ్ళవద్దు. ప్రియమైన దేవుడి బిడ్డగా ఎంత కఠినంగా చెప్పాడు చూడండి. నీతో పాటున్న ఈ లక్షలాది జనాంగానికి నీ చేత ప్రయాణం చేయబడినవాడు, నీవు నాయకత్వం వహిస్తే ప్రయాణం చేసినవాడు, నీ సంతానము నీకిచ్చలేని అబ్రహాము ఇస్సాకు యాకోబుతో నేను ప్రమాణం చేసిన దేశం అదిగో, కన్నులారా నిన్ను దాన్ని చూడనిచ్చినాను, చూసుకో. కానీ నువ్వు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు. చూసారండి, దేవుడు వదిలిపెట్టాడా? దేవుడు మోసెస్ని కూడా స్పేర్ చేయలేదు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు, కానీ అదిగో పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో నీకు ఎంట్రన్స్ లేదు. కారణం ఏంటంటే రాతి పలకలను పగలగొట్టినావు. ఈ ప్రజలందరూ నద్దాకు వెళ్ళవచ్చు, నువ్వు ఇక్కడే ఉండు, అక్కడికి వెళ్ళకూడదు. ఇది దైవాజ్ఞ. అక్కడే వండిపోయినాడు మోసెస్ జీవనకాలం అంతా అక్కడే ఉంది. మోసెస్ అక్కడే చనిపోయినాడు. మోసెస్ అక్కడే మోయాబు మైదానంలో పాతి పెట్టబడినాడు. దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉందో చూడండి. నడిపించే నాయకుడిని మాత్రం దేవుడు అలౌ చేయలేదు, ప్రజల్ని అలౌ చేస్తున్నాడు. మోషే చేసినటువంటి 2 ఘోరమైన తప్పిదాలకు దేవుడు విధించిన శిక్ష. అయినా నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు పరలోకానికి తీసుకొని వెళ్ళినాడు. అక్కడ దేవుడి వద్దే ఉన్నాడు. మోషే ఏలియాలు రూపాంతర పర్వతం మీద కనబడలేదా? కనపడ్డాడు. కానీ భూమి మీద మాత్రం ఆ సర్వసంపదలు కలిగిన దేశాన్ని దూరంగా నిలబడి చూడు. నీ ప్రజలందరూ నద్దాటి వెళ్ళొచ్చు, నువ్వు మాత్రం స్టే దే, అక్కడే నీకు అందులోకి ఎంట్రన్స్
లేదు. అనగానే మోషే ఆ కొండ మీద నెబో శిఖరంలో ఉండిపోయినాడు. పిస్కా పర్వతం నెబో శిఖరం, అక్కడ మోసే చనిపోయినాడు. అతను ఎక్కడ బాధ పెట్టారో ఇంతవరకు తెలియదు. ఆధునిక శాస్త్రజ్ఞులు అందరూ వెతికారు ఆ ప్రాంతంలో ఎక్కడైనా మోసస్ సమాధి ఉంటుందని. లేదు, తెలియదు. ఇప్పటికి కూడా మోసస్ సమాధి కనుమరుగైపోయింది. ఒకవేళ దేవుడు మోసస్ని ఆ శిఖరం నుంచి తీసుకువెళ్ళిపోయినాడు. ప్రియమైన దేవుని సంఘం, ఆ దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కూడా మనకి మంచి ఇస్తున్నాడు, కానీ చేసిన దానికి పశ్చాత్తాపం లేనందున దేవుడు మనల్ని కూడా కొన్నిట్లో శోధిస్తూనే ఉన్నాడు. పౌలు మహాశయుడు చెప్తున్నాడు, 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. అక్కడికి వెళ్ళి కూర్చోండి, వెళ్ళక్కడికి ఓటు అడిగి వెళ్ళు. నిర్గమకాండ 1 కొరింథీ 10వ అధ్యాయం 9వ వచనం. మనము ప్రభువును శోధింపక ఉందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు శనగకుడి, వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. చూసారండి, దేవుని విషయంలో సడుగు. దేవుడు అంటే సడుగు. ప్రియమైన సంఘం, మన జీవితాల్లో మనం కూడా ఆ చెడ్డ పని చేస్తున్నాం. అయ్యో, అప్పుడే పెట్టారేంటి ప్రార్థన చదువుకుంటున్నావు కదా. కష్టపడి వర్షం తడిసి పనిచేసే వాళ్ళేమో 7 గంటలకి వచ్చేస్తున్నారు. ఇంట్లో ఉండి సొక్కుపడిన వాళ్ళేమో 7:30కి వస్తున్నారు. ఎంత విచారకరమైన సంగతి. కొంతమంది రానే రావట్లేదు. దీని పేరే నువ్వు దేవుని శోధిస్తున్నావు, దేవుని విసిగిస్తున్నావు. మీకన్నా నేనేమన్నా శక్తివంతున్నా, బలవంతున్నా? 7 గంటలకి నేను ఇక్కడ ఉండాలన్న తాపత్రయం నాకేలా? మనసులో ఒక ఆలోచన, వేదన. టైం అయిపోతుంది. అలాగే నాకన్నా ముందే అదిగో ప్రియమైన సహోదరులు అందరూ నేను వచ్చేటప్పటికి నాకు నమస్కారం చేస్తూ ఉంటాను నిలబడి. నేను వాళ్ళు నమస్కారం చేసి చూడలేక తింటారు. వాళ్ళంతా గౌరవిస్తారు. నీకు వయసు ఉంది, సమయం ఉంది, కానీ దేవుని సమయాన్ని దొంగిలిస్తున్నాం. అదే శోధన అంటే. బైబిల్ ఏం చెబుతుంది చూడండి. మనము ప్రభువును శోధింపక ఉందాం, వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించిరి. మీరు సడక్కుడి, వారిలో కొందరు సడిగి సంహారకుల చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతముగా మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. మనకేం కావాలమ్మా? బుద్ధి కలగాలి. బుద్ధి జ్ఞానం మనకు కలగాలి. సిద్ధార్థుడికి బుద్ధి వచ్చినప్పుడు బుద్ధుడైనాడు. మనకి బుద్ధి కలగడానికి ఇవి దృష్టాంతంగా వ్రాయబడినవి. ఇదిగో 12వ వచనం చాలా ఇంపార్టెంట్ చూడండి. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. అది మెయిన్. నాకేం పర్వాలేదు, నేను నిలబడే ఉన్నాను. తలంచుకునేవాడు పడకుండా చూసుకోండి, మళ్ళీ పడిపోతారో చూసుకోండి. నాకేం, నేను బాగానే ఉన్నాను, చాలా యాక్టివ్గా ఉన్నాను, నాకు చాలా డబ్బు ఆస్తి ఉంది, ఇలా అనుకుంటున్నావేమో. ఒకనాడు పడిపోతావేమో, జాగ్రత్త. ఈరోజు నువ్వు హాయిగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను అనుకుంటున్నావు, పడిపోతావు, జాగ్రత్త. బుద్ధి వచ్చినగా ఈ దృష్టాంతముగా ఈ సంగతులు వ్రాయబడెను. 11వ వచనం ఉంది. ఈ సంగతులు దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున మనకు, యుగాంతంలో మనమే ఉందండి. ది ఎండ్ టైం. యుగాంతం అంటే ఎండ్ టైం. ది ఎండ్ టైం గాస్పల్.
ప్రియమైన బిడ్డలారా, నేను డాక్టరేట్ రాసిన థీసిస్ ఇదే, ది ఎండ్ టైమ్ గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంత పెద్ద బుక్, దాంట్లో నుంచే నాకు డాక్టరేట్ వచ్చింది. ఎండ్ టైమ్ గాస్పెల్, యుగాంతం. మనం ఇప్పుడు యుగాంతంలో ఉన్నాం. యుగాంతంలో ఉన్నాము కాబట్టి జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యం. అమెరికా, ఇరాన్, ఇరాక్లో పోట్లాడుకుంటున్నాయి. దీనివల్ల చమురు నిలిచిపోయింది. ఇరాన్, ఇరాక్లో ఉన్న పెట్రోలియం బావులు తగలబెట్టాయి. అమెరికన్ బాంబ్స్ తగలబెట్టేశారు. అలాగే ఇరాన్ దేశాలు అమెరికాలో ఉన్న బ్రహ్మాండమైన వాటిని తగలబెట్టేశారు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. యుగాంతం కాదా? ఇప్పుడు మనకు పెట్రోలియం కరువు అయిపోయింది, అలాగే సిలిండర్స్ కరువు అయిపోయింది. కాబట్టి మళ్ళా ఇంగ్లీష్లో బ్యాక్ టు పెవిలియన్ అంటారు. బ్యాక్ టు పెవిలియన్ అంటే గతంలోకి వెళ్ళిపోతాం. ఇంకా యుద్ధం ఆగపోతే గతంలోకి వెళ్ళిపోతే ఎక్కడున్నాయి కట్టె పుల్లలు? అన్నం తిని వెళ్దాం, కట్టె పుల్లలు మోపు తెచ్చుకుందాం అని రోజులు చేస్తే జాగ్రత్త. బుద్ధి కలగటగా వ్రాయబడి ఉన్నాయి. ఇప్పుడైతే హాయిగా స్టవ్ మీద గిన్నె పెట్టడం, స్టవ్ ఆన్ చేయడం, రావడం, ఫ్యాన్ వేసుకోవడం, టీవీ చూడటం. ఎంత సుఖపడుతున్నావమ్మా అయ్యా. మళ్ళా ఎప్పుడు గుర్తొస్తుంటే ఆ పప్పు మాడిపోతుంటే అప్పుడు గుర్తొస్తుంది. అప్పటి వరకు నువ్వు దాంట్లో లీనమైపోయినావు. కాబట్టి ఇది యుగాంతం. యుగాంతమున బుద్ధి కలగటానికి బైబిల్ ప్రబోధిస్తుందండి. ఈ రోజున బైబిల్ ప్రబోధాలు ఇవన్నీ కూడా, ఇది యుగాంతము, ది ఎండ్ 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 ఆఫ్ ది వరల్డ్. మనం ఎండ్ టైం గాస్పెల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం. అంచె దినాలు ఏమొస్తాయమ్మా? అపాయకరమైన కాలం వచ్చిందని రాయబడి ఉన్నది కదా. అయితే చదవండి. అంచె దినాలు, మనుషులు నిర్దయులు, మనుషులు బిక్కములాడవారు, ధనాపేక్షలు, స్వార్థ ప్రియులు. ఎన్నెన్ని మాటలు ఉన్నాయో అంటే అవన్నీ తిట్లే. అవన్నీ పరిశుద్ధాత్మ మనకిచ్చినటువంటి తిట్లు, శాపనార్థాలు. యుగాంతంలో ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలు. నేను నిలబడ్డాను, ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటున్నారేమో. మైండ్ ఇట్, వన్ టైమ్ యూఆర్ గోయింగ్ టు ఫాల్. ఒక అనుకున్నాను పడిపోతావు, ఆరోగ్యంతో పడిపోతావు, శక్తి లేక పడిపోతావు, నీ ద్రవ్యమంతా పోతుంది, నీ ఘనతంతా పోతుంది. మళ్ళా నువ్వు బ్యాక్ టు పెవిలియన్, మళ్ళీ మొదట్లోకి వచ్చేస్తావు. అంత దూరం రాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కయ్యూని స్పేర్ చేయలేదు, దేవుడు మోసెస్ని స్పేర్ చేయలేదు. ఎంత ప్రేమించినా నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు అన్నప్పటికి కూడా, అదిగో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని చూడు దూరంగా నిలబడి, కానీ నీకు ఎంట్రీ లేదక్కడ. ఎంత కఠినమైన నిర్ణయం దేవుడు తీసుకున్నాడు గమనించినారా? కాబట్టి ఈ దినాన్ని మనం కూడా మన అంచె దినాల్లో ఉన్నాం కనుక బుద్ధి కలగడానికి ఇవాళ నేను నిలబడి ఉన్నాను, నాకేం పర్లేదు, ఆరోగ్యం ఉంది, డబ్బు ఉంది, హోదా ఉంది, 10 మందిని శాసించే విధానం ఉంది అనుకుంటున్నావా? అట్ ఎ టైమ్ యు ఆర్ గోయింగ్ టు ఫాల్. ఒకనొకనాడు పడిపోతావు. జాగ్రత్త. నిలుచుచున్నానని గర్వించకు, నిలుచుచున్నానని తలంచువాడు పడకుండా జాగ్రత్త పడండి. అట్టి హెచ్చరిక మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తుండగా ఆయన సన్నిధిలో ఈ వాక్యాన్ని జ్ఞాపకం పెట్టుకొని దైవ సాన్నిధ్యాన్ని వేద్దాం. చదవచ్చని ప్రార్థన చేద్దాం. గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ బిడ్డలను ప్రేమించండి, ఆశీర్వదించండి. దేవుని సన్నిధిలో అయిన బిడ్డలందరినీ దీవించండి నాయన. అంచె దినాల్లో బుద్ధి కలగడానికి మీరు అనుగ్రహించారు. వాక్య సత్యమేది. తాను నిలబడ్డాను, నాకేం పర్వాలేదు అనుకునేవాడు పడిపోకుండా జాగ్రత్త పడాలని దేవుని యొక్క వాక్యం. భక్తుడు, దైవజనుడు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు మోషే ఐగుప్తీని కొట్టి ఇసుకలో చెప్పినప్పుడు దేవుని ఉగ్రతకు పాత్రుడైనాడు. ఆయనను దైవల దేవుడు క్షమిస్తూనే ఉన్నాడు.
రాతి పలకలు ఇచ్చాడు, వాటిని కూడా పగలగొట్టినాడు. అయినను దేవుడు క్షమించి మరో 2 రాతి పలకలు ఇచ్చినాడు. ఆ తర్వాత ఒకే ఒక అనుమతించినారు, కానీ ఆ దేశంలో ప్రవేశించవద్దు అని. అలాగే ఈ అంచె దినాల్లో మనకు బుద్ధి కలగడానికి ఏర్పాటు చేయబడిన ఈ దైవ సత్యాన్ని, వాక్య సత్యాన్ని బిడ్డలందరూ మననం చేసుకొని వారి హృదయాంతరాలలో భద్రపరుచుకొని ప్రభువాని సన్నిధి విడిచిపెట్టడానికి మరలా రేపు సంసిద్ధులై వచ్చి మీ సన్నిధిలో చేరేటట్టు ప్రభుత్వం మా పరమ తండ్రి మా కొరకు సిలువలో తన రక్తాన్ని చిందించిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. మన రక్షకుడును పరమ తండ్రి యేసయ్య కృపా కనికరం కూడి ఉన్న మనకెల్లరకు మనకు బుద్ధి కలగడానికి అంచె దినములలో మనకు ఉన్నటువంటి స్థితిని జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు వారి ప్రేమ దయ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు ఉండను కాక. ఆమేన్. అందరికీ వందనాలు.